హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ మోస్ట్లీ ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రే అనేది ఈ మధ్య కాలంలో చాలా చాలా చిన్న పిల్లలకి కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. టీనేజ్ పిల్లలకి కూడా హెయిర్ అనేది గ్రే టర్న్ అవ్వడం, వైట్ టర్న్ అవ్వడం అనేది కనిపిస్తుంది. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటే సింపుల్గా ఏమంటే యూజువల్గా లేట్ 30s లేట్గా రావాల్సిన గ్రేయింగ్ అనేది చాలా తొందరగా ఎర్లీ ఏజెస్లో 20స్లో టీనేజర్స్లో రావడం దాన్ని ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ అంటారు. సో ఇది చాలా మటుకు స్ట్రెస్ వల్ల కాజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పూర్ లైఫ్ స్టైల్, లేదంటే లాంగ్ టర్మ్ స్మోకింగ్, వైటమిన్ డెఫిషియన్సీస్ లైక్ వైటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, పూర్ డైట్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, మోస్ట్ ఇంపార్టెంటే జెనెటిక్స్. ఒకవేళ మీ ఫాదర్కి లేదా మదర్కి జెనెటిక్స్లో ఒకవేళ అది పాస్ ఆన్ అయ్యి ఉంటే కనుక ఇట్ ఈస్ నాట్ రివర్సిబుల్. ఒకవేళ న్యూట్రియం డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఇది ఒకవేళ కాజ్ అయ్యింది అనుకుంటే కనుక దెన్ డెఫినెట్లీ ప్రాసెస్ అనేది స్లో డౌన్ చేయొచ్చు తప్పకుండా. ప్రాపర్ న్యూట్రియంట్ బ్యాలెన్స్ చేసుకొని, ప్రాపర్ అవి వైటమిన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకొని, లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ చేసుకొని, ఏదైతే లైఫ్ స్టైల్ చేంజెస్, పువర్ డైట్ కానీ, ఇఫ్ ఎట్ ఆల్ 30స్లో ఉన్నవాళ్ళు, ఎర్లీ 20స్లో ఉన్నవాళ్ళు, లాంగ్ టర్మ్ స్మోకింగ్, ఒకవేళ ఇలాంటివన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని తగ్గిస్తే కనుక దెన్ డెఫినెట్లీ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనేది ఒక లెవెల్ వరకు ఇది అనేది తగ్గించవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ జెనెటిక్స్ అగైన్ ఇట్ కెనాట్ బీ రివర్స్డ్. సో చిన్న పిల్లలకి ఒకవేళ మీ సరౌండింగ్స్లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ, టీనేజెస్లో ఇఫ్ ఎట్ ఆల్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ అనేది, దెన్ తప్పకుండా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, న్యూట్రియంట్ మినరల్స్ డెఫిషియన్సీస్ ఉన్నాయా అని చెక్ చేసుకొని ఒకసారి ఆ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ అనేది చేసుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.